భారత్ పాక్ మధ్య మిలిటరీ ఘర్షణలకు సంబంధించి మీడియాలో గందరగోళపరిచే వార్తలు, తప్పుదోవ పట్టించే వార్తలు ఎక్కువైనాయి. ఆపరేషన్ సింధూర్ తొలి దశ తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగినాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలని మీడియా గజిబిజిగా కలవరం కలిగించే విధంగా రిపోర్ట్ చేస్తున్నాయి. వాస్తవ పరిస్థితి ఏంటి? ఇండియన్ మిసైల్ స్ట్రైక్స్ తర్వాత పాకిస్తాన్ రియాక్ట్ అవుతుంది అన్న విషయం ఊహించిందే. జమ్మూ ప్రాంతంలో, అట్లాగే కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ మిలిటరీ పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతున్నట్టుగా తొలుత వార్తలు వచ్చినాయి. జమ్మూ ఎయిర్పోర్ట్ మీద దాడి జరిగిందని, సరిహద్దు ప్రాంతాల్లో బ్లాక్అవుట్ ప్రకటించారని కూడా కథనాలు వచ్చినాయి. ఇక ఆ తర్వాత నుంచి మీడియాలో విశృంఖలత్వం కనిపించింది. రెండు దేశాల మధ్య ఫుల్ స్కేల్ వార్ మొదలైందని, భారత మిలిటరీ ఇస్లామాబాద్, లాహోర్ నగరాల మీద బాంబులేసిందని, పాకిస్తానీ యుద్ధ విమానాలను కూల్చేసిందని, పాకిస్తానీ ఆర్మీ చీఫ్ అరెస్ట్ అయ్యారని, ఇట్లా అడ్డు అదుపు లేని కథనాలు మరీ ముఖ్యంగా హిందీ ఛానళ్ళలో పుంఖానుపుంఖాలుగా వచ్చినాయి. ఇక సోషల్ మీడియా సంగతి చెప్పనే అక్కర్లేదు. వాస్తవంగా 7-8 తేదీల మధ్యలో ఏం జరిగింది? HQIDS అనేది ఇండియన్ ఆర్మీ అధికారిక హ్యాండిల్. HQIDS అంటే హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్. ఆర్మీలో ఉన్న అన్ని విభాగాలని కోఆర్డినేట్ చేసే కేంద్రం. వీళ్ళు ఇచ్చే సమాచారమే అధికారిక సమాచారం. 8వ తేదీ రాత్రి ఘటనల గురించి IDS ఇచ్చిన సమాచారానికి మీడియాలో అతిశక్తులతో కూడిన వార్తా కథనాలకి మధ్య పొంతన లేదు. IDS ఆ రోజు ఏమని ట్వీట్ చేసింది? జమ్మూ కాశ్మీర్లోని సరిహద్దు ప్రాంతాలైన జమ్మూ, పఠాన్కోట్, ఉద్ధంపూర్ ప్రాంతాలని మిసైల్స్, డ్రోన్స్ ద్వారా పాకిస్తాన్ మిలిటరీ టార్గెట్ చేసింది. భారత మిలిటరీ ఈ దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొట్టింది. భారతదేశానికి ఎటువంటి నష్టము జరగలేదు. ఇందులో ఎక్కడా లాహోర్ మీద, ఇస్లామాబాద్ మీద దాడి జరిగినట్టు కానీ, పాకిస్తాన్తో పూర్తి స్థాయి యుద్ధం మొదలైనట్టు కానీ భారత ప్రభుత్వం కానీ, ఆర్మీ కానీ ప్రకటించాల. దీనికి సంబంధించి ఇండియన్ మిలిటరీ ఒక ప్రెస్ నోట్ను కూడా విడుదల చేసింది. ట్వీట్లో చెప్పిన విషయాలనే మరింత విపులంగా ఈ ప్రెస్ నోట్లో వివరించారు. 7వ తేదీ రాత్రి నుంచి సరిహద్దు ప్రాంతాలైన అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపుర్తలా, జలంధర్, లూధియానా, ఆదంపూర్, భటిండా, చండీగఢ్, నాల్, పలోడి, ఉత్తర్లాయ్, భుజ్ ప్రాంతాల్లో మిసైల్స్ని, డ్రోన్లను ఉపయోగించి పాకిస్తాన్ దాడులు చేసింది అని చెప్పారు. భారతదేశం తన దగ్గరున్న ఇంటిగ్రేటెడ్ కౌంటర్ UAS అంటే అన్మాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ గ్రిడ్ని, అట్లాగే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని ఉపయోగించి వీటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. అదే సమయంలో పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మీద తొలిసారిగా జరిపిన దాడిలో లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసమైనట్టు సమాచారం అందింది అని కూడా ఇండియన్ మిలిటరీ చెప్పింది. కానీ మీడియాలో విపరీత కథనాలు వచ్చినాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్పై ఇండియా దాడులు చేసింది అని చెప్పి DNA అనే వెబ్సైట్ రాస్తే, జీ న్యూస్ ఇంకో అడుగు ముందుకెళ్ళి ఇస్లామాబాద్ని ఇండియా స్వాధీనం చేసుకుంది అని ప్రకటించింది. ఇండియా టుడే గ్రూప్కి చెందిన ఆజ్ తక్ ఛానల్ అయితే కరాచీ పోర్టుని ఇండియన్ నేవీ టార్గెట్ చేసింది అని కూడా మరో అబద్ధాన్ని చెప్పింది. ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్లోకి చొచ్చుకుపోయింది అని టైమ్స్ నౌ హిందీ ఛానల్ చాలా రెక్లెస్గా రిపోర్ట్ చేసింది. అంతేకాదు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అరెస్ట్ అయ్యాడు అని చెప్పి EBP ఛానల్ ప్రకటించింది. అసీం మునీర్ స్థానంలో మరొకరిని నియమించేసింది ఇంకొక ఛానల్. జీ న్యూస్ తన కల్పనా శక్తికి ఇంకా పదును పెట్టి పాకిస్తాన్ ఆర్మీ సరెండర్ అయింది చెప్పి తాటికాయంత అక్షరాలతో రాసింది. పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ బంకర్లో దాక్కున్నాడని చెప్పి ఒకసారి, లొంగిపోయాడని చెప్పి మరొకసారి చెప్పింది. నేను ఇంతకుముందు చెప్పినట్టు భారత ఆర్మీ కానీ, ప్రభుత్వం కానీ ఇటువంటి ప్రచారానికి పాల్పడాల. కానీ దేశభక్తి పేరుతో రేటింగ్లు పెంచుకోవడానికి మీడియా, మరీ ముఖ్యంగా టీవీ ఛానళ్ళు ఇటువంటి మిస్ఇన్ఫర్మేషన్కి పాల్పడుతున్నాయి. సోషల్ మీడియా వీటిని ఇంకా యాంప్లిఫై చేస్తోంది, అంటే ఎన్నో రెట్లు పెంచుతోంది. ఫలితంగా దేశంలో వాతావరణం టాక్సిక్గా మారుతోంది. నిజానికి ఈ ఉద్రిక్తతల సందర్భంగా
భారత్ ఎంతో సంయమనంతో వ్యవహరిస్తోంది. పాకిస్తాన్తో యుద్ధానికి ఉవ్విళ్ళూరుతున్నామన్న భావం ఎక్కడా రాకుండా జాగ్రత్త పడుతోంది. సాధ్యమైనంత వరకు యుద్ధ మేఘాలు ఆవరించకుండా చూడాలన్న ప్రయత్నాన్ని చేస్తోంది. పెహల్గాం టెర్రరిస్టులను అంతమొందించాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో మాత్రమే చాలా ప్రిసైజ్గా, అంటే గురిపెట్టి మరి పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాల మీద మాత్రమే మిసైల్ దాడుల్ని చేసింది. అందుకే పాకిస్తాన్లో 9 చోట్ల ఇనీషియల్ మిలిటరీ స్ట్రైక్స్ తర్వాత తమ చర్యని ఫోకస్డ్, మెజర్డ్ అండ్ నాన్ ఎస్కలేటరీ, అంటే ఆచితూచి ఉద్రిక్తతలను పెంచకుండా అని చెప్పి ఇండియన్ మిలిటరీ తన యాక్షన్ అభివర్ణించింది. అంటే పెహల్గాం దాడులకు బదులుగా పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ స్థావరాలని నాశనం చేయటమే మా ఉద్దేశం, అంతకుమించి ఇంకేమీ లేదు అని చెప్పింది. పాకిస్తాన్ ప్రజలను కానీ పాకిస్తాన్లో ఉన్న మిలిటరీ సదుపాయాలను కానీ ముట్టుకోలేదు అని కూడా చెప్పింది. తాజా దాడుల తర్వాత ఇచ్చిన ప్రెస్ నోట్లో కూడా ఇదే విషయాన్ని చెప్పింది. ఇండియన్ మిలిటరీ ఇన్స్టాలేషన్స్ మీద దాడులు చేయడం వల్లనే భారత్ మళ్లీ దాడులు చేయాల్సి వచ్చింది రెండోసారి అని వివరించింది. 2 దేశాల నడుమ ఉద్రిక్తతల్ని పెంచకూడదు అన్న లక్ష్యంతోనే మేము ఇప్పటికీ వ్యవహరిస్తున్నాము. పాకిస్తాన్ కూడా ఇదే వైఖరితో ఉంటేనే అది సాధ్యం అవుతుంది అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు తమ ప్రెస్ నోట్లో పేర్కొన్నారు. కొంతమంది భారత మిలిటరీ గొప్పతనాన్ని చెబుతున్నాం అనే భ్రమలో ఉన్నవి లేనివి కల్పించి ప్రచారం చేస్తుంటారు. నిజంగానే ఇండియన్ మిలిటరీ సుపీరియారిటీని గురించి మాట్లాడాలి అంటే భారత్ ఏ విధంగా తన దగ్గరున్న అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ తోటి పాకిస్తాన్ వదిలిన క్షిపణులు, డ్రోన్లని గాల్లోనే ఛిద్రం చేసిన వైనాన్ని పొగట్లతో ముంచెత్తొచ్చు. 15 చోట్ల పాకిస్తాన్ తన క్షిపణుల ద్వారా దాడి చేస్తే ఒక్క మిసైల్ కూడా ఎక్కడా నేలను తాకకుండా ఏ విధంగా ఇండియా రిపెల్ చేసింది, తను సమకూర్చుకున్న ఇజ్రాయెల్ హార్పీ డ్రోన్స్ ద్వారా, రష్యన్ S-400 డిఫెన్స్ సిస్టమ్ ద్వారా, అలాగే సొంతంగా డెవలప్ చేసుకున్న సర్ఫేస్ టు ఎయిర్ ఆకాష్ సిస్టమ్ ద్వారా అనేది వివరించి చెప్పొచ్చు. అంతకంటే ముఖ్యం, అంతర్జాతీయ మీడియాలో భారత్ పాకల్ని ఒకే ఘాటన కట్టి రాయడం గురించి వాస్తవాలని ప్రపంచానికి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. రెండింటికి, గాడిదకి గుర్రానికి ఉన్నంత తేడా ఉందనే విషయాన్ని వివరించాలి. భారత్ ప్రజాస్వామ్య దేశం, పాకిస్తాన్ మత ప్రాతిపదికన ఏర్పడిన దేశం. భారత్ సెక్యులర్ దేశం, పాకిస్తాన్ ఇస్లామిక్ రాజ్యం అని తెలియనట్టే పాశ్చాత్య మీడియా ఇప్పటికీ రాస్తోంది. దాన్ని ఎక్స్పోజ్ చేయడం మానేసి అబద్ధాలు, అతిశయోక్తులతోటి మన మీడియాలో మనమే బాజాలు వదుకుంటే ప్రయోజనం ఏమీ ఉండదు. ప్రస్తుతం భారత మిలిటరీ ఆపరేషన్ల గురించి దేశానికి చాటి చెప్తోంది 2 మహిళలు. కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. భారత్ పాకిస్తాన్ వ్యవస్థల మధ్య తేడాని గుర్తు చేసేటువంటి ఇమేజ్ ఇది. మనం గొప్పగా ఫీల్ కావాల్సింది ఇటువంటి వాటి గురించి కానీ ఫేక్ వీరత్వం గురించి కాదు. టెర్రరిజం వ్యవస్థని సమూలంగా నిర్మూలించే దిశగా మాత్రమే భారత్ ఈ మిలిటరీ ఆపరేషన్ని చేపట్టింది తప్ప మరో దేశం మీద దాడి చేయాలన్న ఉద్దేశంతో కాదు అని భారత ప్రభుత్వం పదే పదే చెప్తోంది. దానికి విరుద్ధంగా యుద్ధ పిపాసను రగిల్చే విధంగా రెచ్చగొట్టే ప్రచారానికి పాల్పడమే అసలైన దేశద్రోహం. ఇప్పటి వరకు ఇండియా చర్యలన్నీ ప్రతి చర్యలే తప్ప తనంతట తానుగా కవించే మిలిటరీ చర్యలకి పూనుకోలేదు అనే విషయాన్ని బయటి ప్రపంచంతో పాటు దేశవాసులకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇందుకు తోడ్పడాల్సిన మీడియా ఉన్నవి లేనివి కల్పించి అమాయక జనంలో యుద్ధోన్మాదాన్ని పెంచే విధంగా కథనాలు అల్లకపోతే ఎంతో మేలు.